హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అందరికీ కూడా 2026వ సంవత్సరపు నూతన సంవత్సరం యొక్క శుభములు మీకందరూ కూడా తెలియజేసుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ సంవత్సరం వాగ్దాన వాక్యముగా ద్వితీయోపదేశ కాండం పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు అని. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, ఈరోజు కూర్చున్నటువంటి దేవుని జనం మనందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నాతో, మీతో, అందరితో మాట్లాడుతున్నటువంటి దేవునికి వాక్యం సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు. లోకములో దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు యేసు ప్రభుని తన రక్షకుడుగా అంగీకరించినటువంటి, దేవుని ఆరాధించేటువంటి, ఆయన నామమున ప్రార్థించేటువంటి, అది ఏ దేశమైనా, ఏ భాష మాట్లాడేవారైనా, ఏ సంఘములో ఉన్నా కానీ ప్రతి వారికి కూడా వాగ్దానం చెందుతుంది. దేవుడు వారికి ఈ భాగ్యమునిచ్చుచూ ఉన్నాడు. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు అని. ఇశ్రాయేలు దేశములో మామూలుగా యూదుల్ని మనం చూసుకున్నట్లయితే ఈరోజు ప్రపంచములో అన్ని విషయాలలో, అన్ని రంగాలు ఏదైతే ఉందో, వాళ్ళ వ్యవసాయం రంగము కావచ్చు, లేకపోతే కంప్యూటర్ సంబంధించినటువంటి టెక్నాలజీ కావచ్చు, లేక ఆయుధాలు సంబంధించినటువంటిది కావచ్చు, తమ దేశ యొక్క భద్రతకు సంబంధించినటువంటి ఆ యొక్క విమానాలు, రాకెట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి విషయాల్లో కూడా ప్రపంచంలో ఉన్న అనేక దేశాల కంటే కూడా వారు ముందున్నారు. దేవుడు అంత జ్ఞానమునిచ్చి అంతగా వారిని ఈరోజు ఆశీర్వదించి ఉన్నాడు. దాదాపు యేసు ప్రభు కాలము నుండి 1948 మధ్యకాలం వరకు కూడా ఇశ్రాయేలు దేశము అనేటువంటి ఒక దేశము లేదు. కానీ మనకు స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరము తర్వాత ఇశ్రాయేలు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఒక ఇశ్రాయేలు దేశం అని ఏర్పడింది. ఈరోజు అక్కడ యూదులు నివసిస్తూ ఉన్నారు. ప్రపంచంలోనే ఏ ఒక్క తెగ లేకపోతే ఒకే ఒక కుటుంబానికి చెందినటువంటి యూదా గోత్రం అనేటువంటి ఆ గోత్రములో ఉన్నటువంటి ప్రజలు 2000 సంవత్సరాలుగా అనుభవించినంత కీడు కానీ, లేక అనుభవించినంత శోధనలు కానీ, లేక చనిపోయినంతగా ఏ ఒక్క వర్గములో కానీ గుంపులో కానీ ప్రజలకు లేదు. కొన్ని లక్షల కోట్ల మంది వారు నశించిపోయి, అయినా కానీ దేవుడు వారిని చేయి విడవలే. ఈ ప్రపంచములోనే సమస్త జనముల కంటే కూడా ఎక్కువగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. 1948వ సంవత్సరములో ఇశ్రాయేలు దేశం ఏర్పడేటప్పుడు 27 లక్షలు ఉన్నటువంటి జనాభా 2000 సంవత్సరములో 50 లక్షల జనం ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో ఉన్నారు. ఈరోజు ప్రపంచమంతా కూడా ఈ యొక్క యూదులు దాదాపు 160 నుంచి 70 లక్షల జనాభా ఒక్క యూదా గోత్రానికి చెందినటువంటి వారు మాత్రమే ఉన్నారు. ఈరోజు ప్రపంచంలోనే ఈ నోబుల్ ఏదైతే ఆ యొక్క బహుమానం ఉన్నదో, ఇంతవరకు పొందినటువంటి వాళ్ళందరికంటే కూడా ఎక్కువ మంది యూదులకు సంబంధించినటువంటి సైంటిస్టులే ఎక్కువ నోబెల్ ప్రైజ్ తీసుకున్నటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. దేవుడు వారిని అంతగా ఆశీర్వదించాడు. కానీ అదే దేవుడు అంటున్నాడు, సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను కూడా ఈరోజు ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు దేశం ఒక ఎడారి దేశం. ఆ దేశము కొండలతో కూడినటువంటి దేశం. ఆ దేశంలో ఎక్కువగా వర్షాలు పడవు. గలిలయ సముద్రం, యోర్దాను నదిలో మాత్రమే నీళ్లుంటాయి.
కానీ ఈరోజు ప్రపంచంలోనే ఎక్కువగా కాయగూరలు పండించేటువంటి ఆ చిన్న దేశమైనా కానీ ఆ దేశముగా ఉంటూ ఉన్నది. దానిమ్మ పండ్లు కావచ్చు, ఆరెంజ్ పండ్లు కావచ్చు, బంగాళదుంపలు ఉర్లగడ్డలు అనేటువంటి కావచ్చు, వాళ్ళు ప్రపంచ దేశాలకి ఎగుమతులు చేసే రీతిగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. దాదాపు సంవత్సరానికి కొన్ని కోట్ల డాలర్లు విలువ చేసేటువంటి ఆ యొక్క కాయగూరలు, పండ్లు, ద్రాక్ష పండ్లు కావచ్చు, వాటిని వారు ఎగుమతి చేస్తూ ఉన్నారు. అలాగే ప్రపంచంలోనే దాదాపు అమెరికా కంటే కూడా, ఇంగ్లాండ్ కంటే, యూరోప్ దేశాల కంటే కూడా మరి సరాసరిగా ఒక ఆవు పాలు మనం తీసుకున్నట్లయితే అమెరికా దేశంలో సంవత్సరానికి ఒక ఆవు 7,800 కేజీలు పాలు ఇస్తుందంట. అదే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇశ్రాయేలు దేశంలో ఒక సంవత్సరానికి ఆవు 12,000 కిలోలు పాలు మరి ఇస్తుంది అని చెప్పి మరి చెప్పడం జరిగింది. చూడండి ఎన్ని రెట్లుగా వారికి ఆశ. అందుకే పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశమని ఇశ్రాయేలు దేశానికి గురించి చెప్పబడి ఉన్నది. అటువంటి ఆ దేశాన్ని, ఆ ప్రజలను దేవుడు సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించినటువంటి దేవుడు ఈరోజు నిన్ను కూడా అదే రీతిగా ఈ పట్టణములో, ఈ దేశంలో, మన చుట్టూ ఉన్నటువంటి సమస్త జనముల కంటే ఎక్కువగా కూడా నిన్ను, నువ్వు చేసే ఉద్యోగములు, చేసే వ్యాపారములు, చేసేటువంటి పనిబాటల యందు, చేసే వృత్తి ఏదైతే ఉందో వాటన్నిటిలో కూడా దేవుడు నిన్ను హెచ్చించేవాడు, ఆశీర్వదించేటువంటి దేవుడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈరోజు దేవుని పిల్లలముగా మనం ఉన్నట్లయితే, దేవుని యొక్క బిడలముగా మనం జీవిస్తున్నట్లయితే, దేవుడు నిశ్చయముగా మన కష్టార్జితం, మన కార్యములన్నింటిని సఫలపరిచేటువంటి దేవుడు. 128వ కీర్తనలో 2వ వచనములో నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగుని రాయబడింది. 4వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపు రాయబడింది. కాబట్టి నిన్ను దేవుడు ఆశీర్వదించినప్పుడు నీ చేతి కష్టార్జితం నీకు మిగులుగాను, అది నూరంతల ఆశీర్వాదకరముగాను నువ్వు అనుభవించే రీతిగా దేవుడు నిన్ను నడిపించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అలాగూ దేవుడు సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను ఈ 2026వ సంవత్సరంలో ఆశీర్వదించాలి అని అనుకుంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు సమస్త జనముల కంటే నువ్వు ఎక్కువగా ఆశీర్వదించబడి ఉండాలి అని అంటే ఇదే ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంది. దేవుడు అంటున్నాడు మోషే ద్వారా, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము లేక ఈ వాక్యం, విధులను, కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలని అంటున్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి, మనకు ఆజ్ఞాపించినటువంటి ఆ ధర్మము, ఆ విధులు, కట్టడలు, వాక్యం ఏదైతే ఉందో వాటిని అనుసరించి మనం నడుచుకున్నప్పుడు నిశ్చయముగా దేవుడు ఈ 2026వ సంవత్సరంలో సమస్త జనముల కంటే కూడా, సమస్త ఉద్యోగుల కంటే కూడా, సమస్త వ్యాపారస్తుల కంటే కూడా, సమస్త ప్రజలు పనిచేసేటువంటి వారి పనిబాటల కంటే కూడా ఎక్కువగా నిన్ను దీవించేటువంటి దేవుడుగా, ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడనే విషయాన్ని మర్చిపోకూడదు. ఒకవేళ మన దేవునికి వాక్యానుసారంగా జీవిస్తున్నట్లయితే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో మరి దేవుడు ఈ రీతిగా మోషే ద్వారా సెలవిస్తున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు అంటే ఈ సంవత్సరం నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలు అన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని చెప్పి వాక్యం మొదటి 2 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాటలు మనం గనుకొని నడిచినప్పుడు ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఈ యొక్క 3వ వచనము నుండి 14వ వచనం వరకు చెప్పినటువంటి ఆ యొక్క దీవెనలు ఏదైతే ఉన్నాయో, ఆశీర్వాదాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని దేవుడు నీకు ఈ 2026వ సంవత్సరములో సమస్త జనముల కంటే కూడా ఎక్కువగా నీకు అనుగ్రహించి నడిపించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. రెండవదిగా దేవుడిని సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించాలని అంటే చేయవలసినటువంటి కార్యం ఈ 2026వ సంవత్సరములో నీవు దేవునికి భయపడేటువంటి బిడ్డవుగా ఉండాలి. దేవునికి ఎవరైతే భయపడుతున్నారో తన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని
సమస్త జనముల కంటే కూడా ఎక్కువగా దేవుడు ఆశీర్వదించేటువంటి వాడు. మన కీర్తన గ్రంథము 115వ కీర్తన 13వ వచనములో మనం చూసుకున్నట్లయితే అక్కడ దావీదు చక్కని ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, 115వ కీర్తన 13వ వచనములో, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. తన యందు చిన్నవారైనా పెద్దవారైనా ప్రతివారు కూడా ఎవరైతే భయభక్తులు కలిగి వారు అనుసరిస్తూ ఉంటారో, నీ దేవుడని యెహోవాకి భయపడి ఆయన కట్టడలను, ఆయన విధులను, ఆయన వాక్యమును ఎవరైతే గైకొని ఈ 2026వ సంవత్సరములో నడుస్తూ ఉంటారో, ముందుకు సాగుతూ ఉంటారో, దేవుడు ఒక్కొక్క రోజు కూడా నిన్ను సమస్త జనముల కంటే కూడా ఎక్కువగా నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులని 128వ కీర్తన 1వ వచనములో భక్తుడు సెలవిచ్చే రీతిగా ఈ 2026వ సంవత్సరములో నీవు ఈ లోకములో నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికంటే కూడా సమస్త జనముల కంటే నువ్వు ఎక్కువగా ఆశీర్వదించబడి హెచ్చించబడాలనంటే, నీకు దీవెన కలగాలంటే నీ దేవుడైన యెహోవా మార్గముల యందు నువ్వు భయభక్తులు కలిగి నువ్వు నడుచుకున్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 111వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే అక్కడ చక్కని మాట 10వ వచనములో భక్తుడు అంటున్నాడు, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము అని రాయబడి. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించేటప్పుడు జ్ఞానము లభిస్తుంది. ఆ జ్ఞానము మనం కలిగి ఉన్నప్పుడు నువ్వు చేసేటువంటి ఏ కార్యమైన ఏ పనైనా కానీ ఆ జ్ఞానమును దేవుడు నీకు అనుగ్రహించి ఆ పనిని, ఆ వ్యాపారాన్ని, ఆ యొక్క కార్యములన్నిటినీ కూడా దేవుడు దాన్ని సఫలపరిచేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. నీ కార్యములు దేవుడు నెరవేర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుకే 1వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే అక్కడ చక్కని వాక్యమును భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన దేవుని యొక్క అడుగుజాడలో ఆయన వాక్యమందు భయభక్తులు కలిగి జీవించేటప్పుడు అక్కడ 3వ వచనంలో అంటాడు, అతడు నీటి కాలవల ఎవరు నాటబడిన వాడే. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి వారు నడుచుకుంటూ ఉన్నారు, అట్టి వారు దేవుని యందు వారు నాటబడినటువంటి వారే. నీటి కాలువలో వారు నాటబడినట్టు చెట్టు వలె వారు ఉంటున్నారు. కాబట్టి వారు ఆ యొక్క కాలము తగినట్టు రీతిగా ఏ విధంగా అయితే ఆ కాయలు, ఆ పండ్లు, ఫలాలు ఆ చెట్టు ఇస్తూ ఉంటుంది, ఆ రీతిగా ఆ 2026వ సంవత్సరములో ఇదిగో కాలము జరుగుచు ఉండగా, నెలలు జరుగుచుండగా, తగిన కాలములు, తగిన నెలలు, తగినటువంటి దినాలలో దేవుడు నీకు తగినటువంటి ఫలం ఇచ్చేటువంటి దేవుడు. నువ్వు ఎప్పుడు ఏ మాసములు ఏ కార్యములు కలిగి నువ్వు ఆలోచన కలిగి ఉన్నావో, చిత్తం కలిగి ఉన్నావో వాటిని దేవుడు సఫలపరిచేటువంటి ఆయన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఈ 2026వ సంవత్సరములో నువ్వు నడుచుకుంటున్నట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాక్యమును గైకు నడుచుకుంటున్నావా బిడ్డగా ఉన్నట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనలో నాటబడినటువంటి చెట్టు వలె ఉన్నట్లయితే దేవుడు నిన్ను సమస్త జనముల కంటే కూడా ఎక్కువగా 2026వ సంవత్సరములో నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. 3వదిగా మనం చూసుకున్నట్లయితే దేవునికి వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడిగా ఉండాలి. మనం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనములో మనం చూసుకున్నట్లయితే భక్తుడు సొలొమోను మహారాజు రీతిగా సెలవిస్తూ ఉన్నాడు, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చునని. ఎవరైతే నీతిమత్వం కలిగి ఈ 2026వ సంవత్సరంలో నువ్వు జీవిస్తున్నట్లయితే, నువ్వు నీతిగా నడుచుకున్నట్లయితే, నీతిని జరిగించేటువంటి బిడ్డగా 2026వ సంవత్సరంలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను సమస్త జనముల కంటే కూడా అత్యధికముగా నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఆయన ఉంచున్నాడు. నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. ఎవరు కూడా నీతిమంతులు లేదు, ఒక్కడు నీతిమంతుడు లేదు, వాక్యం సెలవిస్తుంది. అయితే నువ్వు ప్రభువును అంగీకరించిన బిడ్డగా, ప్రభువునందు విశ్వాసం కలిగి, ప్రభువునందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు నీతిమంతుడుగా మార్చబడు. ఆయన రక్తం నిన్ను నీతిమత్వమైనటువంటి జీవితాన్ని కలుగు చేస్తుంది. నీతిమంతుడిగా ఆయన రక్తం నిన్ను మారుస్తుంది. నువ్వు నీతిమంతుడిగా ఉన్నప్పుడు ఈ 2026వ సంవత్సరములో నువ్వు సమస్త జనముల కంటే కూడా నువ్వు ఎక్కువగా ఆశీర్వదించబడదువు. మన కీర్తన గ్రంథం 24వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవుబడింది. చూడండి, 4-5 వచనాల్లో, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయక ఈ 2026వ సంవత్సరములో ఏదో తలంపులు, ఆలోచనలు తగిన రీతిగా
ఆ వ్యాపారం, ఈ పని, అది ఇది, ఏ మోస సంబంధమైన ఎలాంటి కార్యముల గురించి ఆలోచన చేయకుండా, వ్యర్థమైన దాని నువ్వు మనసు పెట్టకుండా, నువ్వు నీతిగానే చేసే ఉద్యోగమైనా, నీతిగా నువ్వు చేసేటువంటి పని అయినా, నీతిగా నువ్వు చేసే వ్యాపారమైనా, ఏ కార్యమైనా కానీ నీతిగా నువ్వు చేస్తున్నట్లయితే నువ్వు సమస్త జనముల కంటే కూడా ఎక్కువగా ఆశీర్వదించబడి ఉండవు. అలాగే దేవుని వాక్యములో వ్యర్థమైన దాని మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయక, అలాగే నిర్దోషమైన చేతులను, శుద్ధమైనటువంటి హృదయం కలిగి ఉండవాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందునని కీర్తనాకారుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి వారు నిశ్చయముగా నీతిమత్వమైనటువంటి జీవితాన్ని కలిగిన వారికి యెహోవా వలన ఆశీర్వాదం, దేవుని వలన ఆశీర్వాదం ఈ 2026వ సంవత్సరములో నీతిమంతుడిగా నీవు జీవిస్తున్నప్పుడు సమస్త జనముల కంటే కూడా ఎక్కువగా దేవుడు నీకు దయచేయునుగాక. అలాగే 4వదిగా మనం చూసుకున్నట్లయితే సామెతల 28వ అధ్యాయం 20వ వచనములో మనం చూసుకున్నట్లయితే అక్కడ భక్తుడు చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని. ఈ 2026వ సంవత్సరములో నువ్వు సమస్త జనముల కంటే ఎక్కువగా నువ్వు ఆశీర్వాదం పొందాలనుకుంటే, నువ్వు దీవించబడాలంటే నీవు ఎలా ఉండాలంటే నమ్మకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. నమ్మకమైనటువంటి కుటుంబాలకి, నమ్మకమైనటువంటి బిడలకి నీ పని మీద నువ్వు నమ్మకముగా ఉండాలి. నీ ఉద్యోగము నమ్మకముగా ఉన్నట్లయితే, నీ వ్యాపారంలో నువ్వు నమ్మకముగా ఉన్నట్లయితే, నువ్వు చేసేటువంటి ఏ కార్యమైనా నీ చేతిలో నమ్మకం ఉన్నట్లయితే దేవుడు నీకు నమ్మకమైనటువంటి వానికి మెండైన దీవెనలుగా ఈ 2026వ సంవత్సరములో సమస్త జనముల కంటే కూడా ఎక్కువగా నీవు దీవించబడేటువంటి వాడుగా నీవు ఉంటూ ఉన్నావు. దేవుని యొక్క వాక్యములో స్వల్ప ఆదాయం కొరకు మనం అటు ఇటుగా మన ఆలోచన చేయకుండా, లేకపోతే మన యొక్క త్రాసులు ఏదైతే ఉందో దాన్ని దొంగ త్రాసుగాను మనం చేసే పనిలో కలపడముగా ఏదో ఒకటి మన కలిపి చేసే రీతిగా ఉండకుండా మన యథార్థముగా ఆ యొక్క నమ్మకముగా చేసేటప్పుడు దేవుడు నిశ్చయముగా నేను ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో మనం చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయములో 23వ వచనములో ఈ రీతిగా భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మెప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము అంటున్నాడు. ఈ 2026వ సంవత్సరం నిశ్చయముగా మనకు వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. మనము నమ్మదగిన దేవుని మనం ఆరాధిస్తున్నాం, నమ్మదగినటువంటి దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ ఈ రాత్రి వేళలో ఈ యొక్క 2026వ సంవత్సరంలో మనం అట్టి రీతిగా నమ్మకమైనటువంటి దేవుని దగ్గర నిశ్చలముగా ఆయన మనకిచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదం, సమస్త జనముల కంటే అత్యధికమైనటువంటి ఆశీర్వాదం మనం పొందుకోవడానికి నమ్మకమైన జీవితం, నమ్మకమైనటువంటి బిడ్డవగా నువ్వు నడుచుకున్నప్పుడు నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. చివరిగా మనం ఒక కార్యం మనం చూసుకున్నట్లు 5వదిగా దేవునికి వాక్యం సెలవిస్తుంది. మలాకీ గ్రంథములో మనం చూసుకున్నట్లయితే అక్కడ దేవునికి వాక్యములో 3వ అధ్యాయములో ఈ రీతిగా దేవుడు మరి ప్రజలతో మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా. 10వ వచనములో నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చివరిగా మనం ఈ 2026వ సంవత్సరంలో మనం కలిగినటువంటి దేవుని యొక్క ఆశీర్వాదం ఏదైతే మన చేతుల్లో దేవుడు పెడుతూ ఉన్నాడో ఆ ఆశీర్వాదం దేవుని సేవకు, సంఘమునకు మనం ఏవైతే ఇవ్వాలనో దానిని క్రమముగా మనం ఇచ్చినట్లయితే ఆ 10వ భాగములు దేవుని యొక్క ఆలయములో, దేవుని యొక్క మందిరములో ఎలాంటి కొరత లేకుండా, దేవుని సేవకునికి ఎలాంటి కొరత లేకుండా, దేవుని సేవకు ఎలాంటి కొరత లేకుండా మనము దేవునికి ఇవ్వవలసినటువంటిది క్రమముగా మనం ఇచ్చినట్లయితే మనకు దేవుడు ఆకాశపు వాక్యలను విప్పి పట్టజాలంత దీవెనలను దేవుడు మనకు కుమ్మరిస్తాడు. సమస్త జనముల కంటే కూడా ఎక్కువగా దేవుడు పట్టజాలంత దీవెనలు మీ మీద, మీ కుటుంబం మీద, మీ బిడల మీద, మీ వ్యాపారములు, మీ పనిబాటులందు, మీ కార్యములన్నిట్లో కూడా దేవుడు సమస్త జనముల కంటే కూడా ఎక్కువ ఆశీర్వాదాన్ని మీకు కుమ్మరించి దయచేయగలిగేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ చక్కని మాట చూస్తూ ఉన్నాం.
సామెతలు 22:9. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవుని నందును. ఈ 2026వ సంవత్సరములో నీవు సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడాలంటే ఇయ్యాలి. దశమ భాగం మాత్రమే కాదు, నువ్వు దయాదృష్టి కలిగినటువంటి వాడవుగా నీ కలిగిన వాటిలో దరిద్రులను జ్ఞాపకం చేసుకొని, బీదలు జ్ఞాపకం చేసుకొని వారికి నువ్వు ఇచ్చినట్లయితే అట్టివాడు దీవుని నందును. అట్టివారు దేవుని చేత నువ్వు సమస్త జనముల కంటే ఎక్కువగా నువ్వు ఆశీర్వదించబడుతూ దేవునిను దీవిస్తాడనే వాక్యములో సెలవిబడింది. అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనములో, బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. ఈ సంవత్సరం నువ్వు అప్పు చేయకుండా, ఎందుకంటే నువ్వు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో నువ్వు ఇతరులకి ఇచ్చేవాడుగా ఉంటావు, అప్పు ఇచ్చేవాడుగా ఉంటావు, కానీ నువ్వు అప్పు చేయవని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా నీవు ఉండాలని అంటే, నీకు దేవుని యొక్క ఆశీర్వాదం కలిగి ఉండాలంటే నువ్వు బీదలను కనికరించేవాడుగా ఉండాలి. అట్టివారికి ఉన్నప్పుడు నువ్వు దేవునికే అప్పిచ్చేవాడుగా ఉంటున్నావు. వాని ఉపకారమునకు ఆయన పరలోకము నుంచి దేవాది దేవుడు ప్రత్యుపకారము దేవుడు చేస్తాడు. కాబట్టి నువ్వు ఇవ్వాలి. నీ కలిగిన వాటిలో నుండి లేని వానికి, దరిద్రునికి, మరి బీదవానికి, భిక్షగాలకి నువ్వు కలిగిన వాటిని, ఆహారము, బట్టలు ఏదైతే ఉందో వాటిని నువ్వు వారికి ఇచ్చినప్పుడు నిశ్చయముగా దేవుడు నీకు ఎలాంటి కొరత లేకుండా నేను సమృద్ధిగా దీవించేటువంటి దేవుడు. అందుకే కీర్తనాకారుడు దావీదు అంటాడు, మన కీర్తన గ్రంథం 37వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే చక్కని మాట దావీదు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి 25వ వచనములో, 37వ కీర్తన 25వ వచనములో, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్ల వారు దయాలురై అప్పిచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. నీ బిడలు సమస్త జనముల కంటే నీ కుటుంబం ఆశీర్వదించబడి ఉండాలంటే భక్తుడు దావీదు, నేను చిన్నవాడిగా ఉన్నాను, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, నా జీవితంలో చూచిన మట్టుకు నీతిమంతులు విడవబడుట గాని లేక వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఎందుకంటే వారి సంతానం, వారి బిడ్డ ఇతరులకి దయాలురై అప్పిచ్చేవారిగా, ఇతరులకి వారు రుణపడేవారు, సహాయపడేవారిగా, ఆదుకునేవారిగా, దీనులను దరిద్రులని వారికి సహకరించేటువంటి వారిగా వారు ఉంటున్నారు. కాబట్టి వారి సంతానము ఆశీర్వదించబడి ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి 2026వ సంవత్సరంలో నీవు నీ కుటుంబ బిడ్డలు ఆశీర్వదించబడి ఉండాలంటే ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి, దేవుని సేవకి ఇవ్వాలి, దేవుని సేవకులకి ఇవ్వాలి. దీనులని, దరిద్రులకి వారిని మర్చిపోకుండా వారికి నువ్వు జ్ఞాపకం చేసుకొని కలిగింది నువ్వు ఇచ్చేటప్పుడు నిశ్చయముగా నీకు ఎలాంటి కొరత లేకుండా, కొదవ లేకుండా ఈ లోకములో నువ్వు సమస్త జనముల కంటే కూడా అత్యధికముగా నువ్వు ఆశీర్వదించబడినటువంటి దేవుని బిడ్డవగా ఈ 2026వ సంవత్సరంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ఈ లోకములో దేని గురించి కూడా మనం భయపడకుండా ఈ 2026వ సంవత్సరములో మనం దేవుని సన్నిధానములో ఆయన వాక్యమును గైకున్నటువంటి బిడలముగా, ఆయన యొక్క ఆజ్ఞలు, కట్టలు గైకున్నటువంటి బిడలముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించే దేవుడు. రెండవదిగా మన దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యమును గైకొనొచ్చు. ఆయన యొక్క త్రోవలో భయముతో నడిచేటప్పుడు, ఆయన యొక్క కట్టడలు భయముతో మనం వాటిని గైకొని జీవించేటప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం సమస్త జనముల కంటే కూడా మనకు ఎక్కువగా దేవుడు కలుగు చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. అలాగే నీతిమత్వమైనటువంటి జీవితాన్ని ప్రతి దాంట్లో నీతి కలిగి ఉన్నారు. మన పనిబాటులో కార్యం ఉన్నట్లయితే దేవుడు నీతిమంతునికి ఎలాంటి ఆపదలు రాకుండా, ఎలాంటి కొరత లేకుండా నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు దేవుడు కుమరిస్తాడు. అలాగే 4వదిగా నమ్మకం కలిగి ఉండాలి. మనం చేసే ప్రతి కార్యం, పనిబాటులో కూడా ఈ 2026వ సంవత్సరంలో నమ్మకమైన జీవితాన్ని కలిగి దేవుని సన్నిధిలో అనేకులకి, బయట మన పరిస్థలాల్లో, వ్యాపారం చేసేటువంటి ప్రాంతాల్లో కూడా మన నమ్మకం కలిగి ఉన్నట్లయితే నమ్మకమైన వానికి మెండైన దీవెనలుగా దేవుడు సమస్త జనముల కంటే, సమస్త వ్యాపారస్తుల కంటే, సమస్త పనిబాట్లు చేసేవారి కంటే కూడా దేవునికి అత్యధికమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహించి నడిపించేటువంటి వాడు. అలాగే 5వదిగా నీ కలిగిన వాటిని, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, వాటిల్లో కొంత నువ్వు ఇవ్వవలసినటువంటి దేవునికి, దేవుని పరిచర్యకు, బీదలకు, దరిద్రులకు నువ్వు ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలాంటి కొరత నీకు ఉండవు. ఈ 2026వ సంవత్సరం సమృద్ధి అయినటువంటి మేలుతో నిన్ను తృప్తిపరిచి
నీకు దేవుడు ఎలాంటి కొరత లేకున్నట్లు నీ ఇంటి మరి ధననిధి మంచి ధననిధిగా ఆ యొక్క మొత్తము కూడా నింపబడినటువంటి ఆశీర్వాదం కలిగినటువంటి బిడ్డవుగా ఈ 2026 సంవత్సరం దేవుడు నేను ఉంచుతాడు. దేవుడు అటు రీతిగా నిన్ను ఆశీర్వదించి ఈ 2026వ సంవత్సరంలో నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా జీవమున తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. ఈ 2026వ సంవత్సరం కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 2026వ సంవత్సరంలో మమ్మల్ని నడిపించినందుకు కొరకు మీకు స్తోత్రాలు. ఈ సంవత్సరపు వాగ్దానమునైన తండ్రి, ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 14వ వచనములో నీవు సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడదనే రీతిగానైనా నువ్వు మాతో మాట్లాడావు. ఈ వాగ్దానం నువ్వు తండ్రి మా సంఘమునకు, మా సంఘం ప్రతి కుటుంబాల బిడలకును, వాక్యం వినుచున్నటువంటి విశ్వసిస్తున్నటువంటి ప్రతి వారికి ప్రభునైనా ఈ దీవెన మీరు కలుగుచ్చాయి. ఏదో ఒకరికి ఒక మతానికి ఒక భాష మాట్లాడి ఒక దేశం మాట్లాడే ప్రజలకు కాదు, నేను ఇదిగో సమస్త జనముల కంటే కూడా ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు అని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఆ రీతిగా మేము మీ కట్టడలు అనుసరించేటువంటి బిడలముగా, మీ అందు భయభక్తులు కలిగి జీవించే బిడలముగా, మీ అందు మేము నీతిమత్వమైన జీవితం కలిగినటువంటి వారముగా, నమ్మకమైనటువంటి బిడలముగా, మేము ఇచ్చేటువంటి వారముగా ఉండడానికి ప్రభు ఇదిగో మీ బిడలు అటు రీతిగా ఉన్నప్పుడు నువ్వు అత్యధికముగా ఆశీర్వదించే దేవుడు కాబట్టి ఆ దీవెన ప్రతి బిడలకు మీరు దయచేసి 2026వ సంవత్సరం ఎలాంటి కొరతలు లోటు లేకున్నట్లు సమృద్ధితో ప్రతి బిడలను కుటుంబాలు మీరు తృప్తిపరిచి దీవించి నడిపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదములు తండ్రిని దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆయన దీవెన ఆశీర్వాదం ఈ 2026వ సంవత్సరం సంపూర్ణముగా మీకును మీ కుటుంబాలకి దేవుడు కలుగజేసి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. మరొకసారి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆమేన్.